Hi, welcome to Python Life YouTube ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూన్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. కోర్స్ ఒక సిలబస్, టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయి అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి ఇన్ డీటెయిల్గా ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్సులోని సిలబస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైథాన్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ గురించి ఈ రెండిట్ల మధ్యన ఉన్న డిఫరెన్స్ అయితే నేర్చుకుంటామండి. అండ్ పైథాన్లో యూజ్ చేస్తున్న లైబ్రరీస్ గురించి, మోడల్స్, మన సిలబస్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ఓన్గా మోడల్స్ కూడా డెవలప్ చేస్తారు. అండ్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ గురించి అండ్ వాట్ కెన్ పైథాన్ డూ, పైథాన్ ఏమేమి చేయగలదు, వై పైథాన్, పైథాన్ నేర్చుకోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ పైథాన్ సింటాక్స్ అనేది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కూడా మనం అయితే కంపేర్ చేస్తామండి. లేటర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడి ఇన్స్టాలేషన్స్, మీరు పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడి ఇన్స్టాలేషన్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్, బేసిక్స్, ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అనేది కంప్లీట్గా ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, బిగినర్స్, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ కూడా స్క్రాచ్ నుంచి అయితే తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం అయితే జరుగుతుందండి. కంప్లీట్గా సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో మనం ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్, డేటా స్ట్రక్చర్, డేటా టైప్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ వేరియబుల్ కేసెస్, టైప్ కన్వర్షన్స్, సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాటింగ్ గురించి కూడా కంప్లీట్గా మనం అయితే నేర్చుకుంటాం. ఈ ఫండమెంటల్సే మనం నియర్లీ 2 to 3 సెషన్స్ అయితే తీసుకుంటామండి. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్లోనే మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫండమెంటల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆపరేటర్స్ గురించి అయితే నేర్చుకుంటాం. లైక్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఎఫ్ స్ట్రింగ్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఆ తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్ అండి. కంట్రోల్ స్ట్రక్చర్ అనేది ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్, మన ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కంట్రోల్ స్ట్రక్చర్ పైన బేస్డ్ అయి ఉంటుందండి. ఈ కంట్రోల్ స్ట్రక్చర్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి లైక్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, సో ఇలా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకుంటాం విత్ ఎగ్జాంపుల్స్. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్గా ఉంటుందండి. ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. థియరీ పార్ట్ కంటే కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా మేమైతే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటామండి. లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్ అండ్ ఎగ్జాంపుల్స్. లేటర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. లైక్ కంటిన్యూ, పాస్, బ్రేక్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనం స్ట్రింగ్స్ గురించి అయితే నేర్చుకుంటామండి. స్ట్రింగ్ ఇంట్రడక్షన్తో పాటు స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ బేసిక్స్ గురించి, స్ట్రింగ్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. మనం స్ట్రింగ్ డేటా టైప్ని మ్యానిపులేషన్ చేయడానికి కొన్ని మెథడ్స్ అయితే యూజ్ చేస్తామండి. అదేవిధంగా మనం జాయినింగ్ స్ట్రింగ్స్ గురించి, స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ లిస్ట్ ఒక బేసిక్స్, లిస్ట్ని మోడిఫికేషన్స్ చేయడానికి కావాల్సిన బిల్ట్ ఇన్ మెథడ్స్, ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం లిస్ట్ పైన ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకుంటాం. అండ్ నెస్టెడ్ లిస్ట్ గురించి, లిస్ట్ కంప్రహెన్షన్ అండ్ వీటితో పాటు ఇండెక్సింగ్, స్లైసింగ్ గురించి కూడా నేర్చుకుంటామండి. టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, ఈ టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ కూడా మనం అయితే డెవలప్ చేస్తామండి. సో వన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫంక్షన్స్ అండి. ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు లాజిక్స్ అనేవి ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ ఆర్ క్లాస్ బేస్డ్ వ్యూస్లోనే మీరైతే డెవలప్ చేస్తారు. సో ఈ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా కాల్ చేస్తాం, అండ్ ప్రింట్ స్టేట్మెంట్కి రిటర్న్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్, పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, సో ఇట్లా నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మనం అయితే ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం.
అండ్ ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ మనం ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తామండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లైక్ ల్యాండా, మ్యాప్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్కి ఈల్డ్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్, ఫిల్టర్ ఫంక్షన్ గురించి, జనరేటర్ ఫంక్షన్ గురించి, రెడ్యూస్. సో ఇట్లా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అయితే మనం అయితే కంప్లీట్ చేసుకుంటాం. వన్స్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే మీ ఫైనల్ ఇయర్లో మీ కాలేజ్కి ఏమైనా క్యాంపస్ డ్రైవ్స్ వచ్చినట్లయితే కనుక ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో ఊప్స్ కాన్సెప్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయి లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి లైక్ సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కికల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఈ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్ తో పాటు పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్ అండి. సో ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో ఒక ఫైల్ ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఎలా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, ఎట్లా కంటెంట్ ని రీడ్ చేయొచ్చు, ఆ ఫైల్లో కంటెంట్ ఎట్లా రైట్ చేయొచ్చు. సో ఇలా ఫైల్ హ్యాండ్లింగ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో నేర్చుకుంటాం అండ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. అగైన్ ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్. సో మీరు కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదండి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం పైథాన్ ప్రొవైడ్ చేసే ఒక మెకానిజం ఉంటుంది లైక్ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్ బ్లాక్ యూస్ చేసి మనం ఎర్రర్స్ అయితే హ్యాండిల్ చేస్తామండి. అండ్ ఆ తర్వాత లైబ్రరీస్ గురించి నేర్చుకుంటాం. నంపై, పాండాస్ అండ్ డేటాని విజువల్గా ప్రజెంటేషన్ చేయడం కోసం మ్యాట్ప్లాట్లిబ్. సో డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ మీరు ఎంచుకున్నప్పుడు ఈ 3 లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో డేటా అనలిస్ట్ కైనా, డేటా సైంటిస్ట్ కైనా, మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా కూడా ఈ 3 లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వీటితో పాటు మనం మల్టీ థ్రెడింగ్ కూడా నేర్పిస్తామండి. అండ్ వెబ్ స్క్రాపింగ్, ఒక రియల్ టైమ్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ కూడా మనం అయితే డెవలప్ చేస్తాం. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లో ఉన్న డేటాని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో మనం అయితే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ గురించి కూడా నేర్చుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తుండగానే ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనం అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్తామండి. ఈ ప్రాజెక్ట్స్ తో పాటు అడిషనల్ గా మనం రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, ఆడియో ఈబుక్ రీడర్, టు డూ లిస్ట్, ఈ 5 ప్రాజెక్ట్స్ అండ్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మనం అయితే ఇంక్లూడ్ చేసామండి. సిలబస్ ఆన్ గోయింగ్ లోనే ఈ ప్రాజెక్ట్స్ అయితే మనం కంప్లీట్ చేసుకుంటాం ఇన్ టైమ్ లోనే. అండ్ ప్రాజెక్ట్స్ గైడెన్స్ సెక్షన్స్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. ప్రీవియస్ గా కోడింగ్ నాలెడ్జ్ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిదీ మనం బేసిక్స్ నుంచే నేర్పిస్తాం అన్నమాట. అండ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే లైక్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ లైవ్ క్లాస్ అయిపోయిన వెంటనే డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. ప్రతిదీ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాం. టాపిక్ వైజ్ డైలీ టాస్క్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. డ్యూరేషన్ అనేది 45 days లైవ్ క్లాసెస్ అండి. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేస్తాం. ఈ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అంటే క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అవి టాస్క్లు కంప్లీట్ చేసి ప్రాజెక్ట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమోలో ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, టాస్క్స్ ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, క్విజ్ ఏంటి, సో ఇట్లా కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. డెమో అయితే వాచ్ చేయండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. సో మీరు ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ తెలుగు లాంగ్వేజ్ లో నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. June 5th నుంచి అయితే ఈ కోర్స్ స్టార్ట్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి
వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఫీ స్ట్రక్చర్, డెమో లింక్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.